నమస్కారం. భాషల ప్రపంచంలోకి మునిగిపోవాలని ఉందా? ఈరోజు మీతో చాలా ఆసక్తికరమైన విషయం పంచుకోబోతున్నాను. తెలుగు ట్విస్ట్ తో కలిపి చైనీస్ నేర్చుకుందామా? మొట్టమొదట చైనీస్ ఎందుకు? చైనా మరియు భారతదేశాల మధ్య శతాబ్దాలుగా సుదీర్ఘమైన సంబంధాలు ఉన్నాయని మీకు తెలుసా? పురాతన వాణిజ్య మార్గాల నుండి సాంస్కృతిక మార్పిడుల వరకు మనం చాలా కాలంగా కనెక్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు ఊహించుకోండి, చైనీస్ నేర్చుకోవడం మీకు ఎన్నో ఆకాశాలను తెరుస్తుంది. సరే, కొన్ని ప్రాముఖ్య విషయాలతో ప్రారంభిద్దాం. చైనీస్ లో టోన్లు చాలా ముఖ్యమైనవి. తెలుగు లేదా ఇంగ్లీష్ లా కాకుండా ఒక పదం యొక్క అర్థం దాని టోన్తో మారుతుంది. ఉదాహరణకు మా అనే పదాన్ని తీసుకుందాం. చైనీస్ లో టోన్ ని బట్టి మా అంటే హమ్మం, గుర్రం, తిట్టు లేదా ప్రశ్నార్థకం కూడా కావచ్చు. ఆసక్తికరంగా లేదు. ఇప్పుడు సాధారణ గ్రీటింగ్ ను విడదీద్దాం. నిహావ్. మాండరిన్ లో దీని అర్థం హలో. సులభం కదా? ఇప్పుడు ఎవరినైనా వారు ఎలా ఉన్నారని అడగాలనుకుంటే చివర్ మా అని జోడించండి. నిహావ్ మా. చూశారా, మీరు ఇప్పటికే దీన్ని నేర్చుకుంటున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చాలా చైనీస్ పదాలు తెలుగు ధ్వనులతో సారూప్యతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు చైనీస్ లో టీ అనే పదం చా మరియు తెలుగులో అది చాయ్. ఇలాంటి చిన్న పోలికలు కొత్త భాషను నేర్చుకోవడం చాలా సులభం మరియు సరదాగా చేస్తాయి. కానీ ఇది కేవలం భాష గురించి మాత్రమే కాదు. చైనీస్ నేర్చుకోవడం చైనీస్ సంస్కృతి మరియు చరిత్ర గురించి చాలా అర్థం చేసుకోవడానికి కూడా మీకు సహాయపడుతుంది. భారతదేశంలాగే చైనా కూడా ప్రపంచంలోని పురాతన నాగరికతలో ఒకటి. పురాతన తత్వాల నుండి ఆధునిక ఆవిష్కరణల వరకు తెలుసుకోవడానికి చాలా ఉంది. ప్రయోజనాల గురించి మర్చిపోకూడదు. చైనీస్ తెలుసుకోవడం మీ కెరీర్ అవకాశాలను పెంచుతుంది. చైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తుంది మరియు చైనీస్ మాట్లాడగలగడం ఉత్తేజకరమైన ఉద్యోగ అవకాశాలకు ద్వారాలు తెరుస్తుంది. ఇప్పుడు సాధారణ వాక్యాన్ని ప్రయత్నిద్దాం. వోక్యాన్ని. దీని అర్థం హాట్ లవ్ యూ. సులభం కదా? ఇక ధన్యవాదాలు చెప్పడం ఇలా ఉంటుంది. చీషి. సరళంగా మరియు మధురంగా. మీరు నేర్చుకోవడం కొనసాగించినప్పుడు తెలుగులాగే చైనీస్ కు కూడా దాని స్వంత మరియు అందం ఉన్నాయని మీరు కనుగొంటారు. ప్రాక్టీస్ చేయడానికి మరియు తప్పులు చేయడానికి భయపడకండి. అలాగే మనమందరం నేర్చుకుంటాం. కాబట్టి మీరు తెలుగు మాట్లాడేవారైతే చైనీస్ నేర్చుకోవాలనే ఆలోచన మిమ్మల్ని భయపెట్టనివ్వకండి. మిమ్మల్ని పూర్తిగా కొత్త ప్రపంచానికి కనెక్ట్ చేసే సరదాగా సుసంపన్నమైన ప్రయాణంగా దీన్ని ఆలింగనం చేసుకోండి. గుర్తుంచుకోండి, భాష నేర్చుకోవడం అంటే పదాలు మరియు పదబంధాలు గుర్తుంచుకోవడం మాత్రమే కాదు. ఇది మరొక సంస్కృతిని అర్థం చేసుకోవడం మరియు అభినందించడం. చైనీస్ తో మీరు జితానం మరియు ఆకాశాల నిధిని అన్లాక్ చేస్తారు. సరే, ఈ రోజు పాహానికి ఇంతే. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, తెలుసుకుంటూ ఉండండి మరియు మీ భాష అభ్యాస ప్రయాణాన్ని ఆనందించండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని భాష అభ్యాస చిట్కాలు మరియు ఉపాయాల కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరిసారి కలుద్దాం.